హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఇంట్లో హోమ్ టూర్ చూశాక కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు. అంటే ఇంకా కొన్ని పైన ఉన్నాయి కదా, అవి కూడా చూపించండి, ఇల్లు మొత్తం బయట నుంచి చూపించండి అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే పైన ఒక రూమ్ వేసాము, దాని తర్వాత మేము గార్డెనింగ్ కూడా చేసాము, అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, అందులో లేనివి ఇందులో కొన్ని ఉంటాయి. ఇంకొక వీడియో కూడా వస్తుంది నెక్స్ట్, అది కింద నుంచి గేట్ దగ్గర నుంచి మొత్తం కింద ఫ్లోర్ కూడా చూపిస్తాను. వ్యూవర్స్, కొంతమంది మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపించండి అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఇలా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంటుంది హాల్. అయితే ఇలా పైన కూడా కొన్ని రూమ్స్ చూపించమని అడిగారు. ఒక్కసారి మళ్ళీ ఇలా చూపిస్తున్నాను. ఎంత లెంతి సరిగా అర్థం కాలేదన్నారు. పైన హాలు ఇటు సైడ్ ఎందుకు చూపించలేదంటే అక్కడ ఇంకా అవన్నీ ఉన్నాయి, అందుకే అక్కడ అప్పుడు చూపించలేదు నేను. ఇటు సైడ్ ఇన్వర్టర్ ఉంటుంది, ఇంతవరకు చూపించిన అది మాత్రమే చూపించలేదు. బెడ్రూమ్ మటుకే అది చూపించలేదు, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఇది కూడా పైన ఎంత లెంత్ ఉంటుందని అడిగారు చాలామంది, దానికోసం మళ్ళీ చూపిస్తాను. చాలానే ఉంటుంది, బట్ కింద దాంతో పోలిస్తే ఇక్కడ ఇలా వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది అంతే. చూసారు కదా, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇటు ఒక బెడ్రూము. ఇలా ఇలా చూస్తే మళ్ళీ ఇటు టర్న్ చేసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్, అటు బాల్కనీ, ఇది వాష్రూమ్. పైనుండి కిందకి ఇలా ఇలా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ మా కింద వాళ్ళు వచ్చాక మొత్తం కూడా అది ఇది కూడా చూపిస్తాను. పైన ఇంకొక బెడ్రూము, ఇక్కడ ఇంకా ఇంటీరియర్ వర్క్ చేయించలేదు. ఇది టెర్రస్ పైన సింగిల్ బెడ్రూము. అయితే దీనికి మేము పక్కన ఇంకొక కిచెను, హాలు కడదామని ప్లాన్లో ఉన్నాము. అప్పుడు ఈ వర్క్ అంతా చేపిస్తాం. కిందంతా పెయింట్ డబ్బాలు అవన్నీ ఉంటాయి. ఇది మా టెర్రస్ పైన గార్డెన్ అన్నమాట. చూడండి, పువ్వులు, వెజిటేబుల్స్ చాలా వస్తాయి, అసలు చాలా బాగుంటాయి. మనం ఆర్గానిక్గా పెంచుకుని ఇట్లా నేను టెర్రస్ పైన గార్డెన్ అయితే ఇలా పెంచుకుంటున్నాను. చాలా రకాలు, అసలు చిక్కుడుగాయ, తమలపాకు, మందార, చాలా మొక్కలైతే ఉంటాయి. ఇక్కడ చూడండి, లెమన్స్ కూడా చాలా వచ్చాయి, చాలా ఉంటాయి అసలు. బీర మొక్కలు, ఇంక ఇప్పుడు కొన్ని మొక్కలు తీసేసాం, కానీ ఆగస్టులో అలా అయితే ఫుల్ ఉండేవి. ఇంకా చామంతులు, ఇక చూడండి చిక్కుడుకాయ మొక్కలు, ఇట్లా టెర్రస్ పైన ఇలా పెట్టేసాను. కరివేపాకు, ఇవి చూడండి, మిర్చి మొక్కలు, మల్లె మొక్కలు, మల్లెపూలు కూడా చాలా, గులాబీ మొక్కలు. ఆ మధ్య అయితే గులాబీ పూలు చాలా పూసాయి, చాలా బాగా అసలు. కొన్ని ఇక చూడండి ఫ్లవర్స్ అయిపోయి తీసేసామన్నమాట. అయితే ఇక్కడ పిల్లర్ ఉంది చూసారా, ఇక్కడే ఇంకొకటి, అది పైన అది స్టెప్స్ ఉన్నాయి కదా, తీసేసి ఇక్కడ ఒక రూమ్ అయితే పడుతుంది. ఇక్కడ ఒక రూము పట్టిద్ది, ఇంక ఇక్కడ ఒకటి, ఇందులో కూడా ఒకటి మనము దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అంటే హాలు, ఇటు కిచెన్ అట్లా వస్తుంది అన్నమాట. అది ఫుల్గా అయినప్పుడు చూపిస్తాను. ఇలా అయితే గార్డెన్ అయితే ఇలా చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా బ్లూమ్ అయినాయో ఫ్లవర్స్ అయితే, చాలా చక్కగా వచ్చినాయి. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పల్లీలు వేస్తాను, అవి తినేసినప్పుడు చూడండి ఎలా పూస్తాయో. ఇంకా చామంతులు కూడా చాలా వస్తున్నాయి. చాలా అసలు గార్డెన్ అంటే మనకు అన్ని సౌకర్యాలు ఉంటే గార్డెన్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొన్ని మనం ఇంట్లో మంచిగా, నిన్ననే ఇక్కడ చూడండి గార్డెన్లో ఉండే ఇదంతా కూడా చెత్త, ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్నీ ఊడ్చేసా. అంటే తీసేసిన మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక టబ్లోకి ఎత్తేసి వాటర్ జల్లేస్తే మంచి ఎరువుగా తయారవుతుంది. ఎండిపోయిన మొక్కలు, ఆకులన్నీ కూడా మళ్ళీ అవంతా కూడా మనము వాటిపైన మట్టేసి మళ్ళీ కొత్తగా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక బోర్డు వచ్చింది. ఇటు సైడ్ మెయిన్ ఉంటుందన్నమాట, మెయిన్ రోడ్డు. మంచిగా వ్యూ అంతా ఇట్లా కనిపిస్తుంది.
నాకు ఇదేంటంటే మేము ఒక బిల్డర్కి ఇవ్వలేదు, ప్లేస్ తీసుకొని మేమే మొత్తం కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము దగ్గరుండి. ఇసుక సిమెంట్ అన్నీ కూడా అన్నీ మేమే తెప్పించుకొని కట్టించుకున్నాం అనమాట. అవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. చాలామంది ఇంకా అడుగుతున్నారు, అయితే కింద గేట్ దగ్గర నుంచి ఆ ఫ్లోర్ కూడా మొత్తం చూపిస్తాను ఎంత ఉంటుంది ఏంటనేది. కాకపోతే కింద వాళ్ళు ఊరెళ్ళారనమాట, వాళ్ళు వచ్చాక ఒకసారి నేను తీసి అది కూడా చూపిస్తాను. అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కానీ చాలామంది ఏమంటున్నారంటే అది లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పారు. బట్ నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను కింద ఎంత ప్లేస్ వచ్చింది అది అని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మా గార్డెన్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. నిజంగా ఎవరికైనా గార్డెన్గా పెంచుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అసలుకి. గార్డెన్లోని ఉన్న ఆనందం అంటే నేను చాలా టైము గార్డెన్తోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అసలుకు. నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు అంటే చాలా పిచ్చి అన్నమాట, అందుకే ఎక్కువగా పెడుతుంటాను. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా గార్డెన్ అందంగా చేస్తుంది. అయితే ఇప్పట్లో చాలా మోడల్స్ వచ్చాయి, చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఇంటీరియర్ వర్క్లో మాత్రం. కానీ రోజుకు కొత్త రకంగా వస్తూనే ఉంటాయి. అలానే రోజుకో రకం అయితే మనం మార్చుకోలేం కదా. మనుషుల లైఫే శాశ్వతం, లేదు ఇల్లుదేముంది చెప్పండి. నేనైతే అదే అనుకుంటాను. ఇప్పట్లో ఇలా చేయించుకుంటే బాగుండు, అలా చేయించుకుంటే బాగుండని కాదు, ఉన్న దాంతోనే తృప్తి పడాలని నేను అనుకుంటాను. కొన్ని మనకి ఇబ్బందిగా ఉన్నాయి మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఉన్న లైఫే ఈ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే మటుకి మన లైఫే గ్యారంటీ లేదు. అంటే మినిమం 40-50 ఇయర్స్ వరకే లేదు. అలాంటప్పుడు ఇంకా ఇంటిపైన ఆశలు ఉండాలి, మరి ఇంకా అదే అనగా ఉండకూడదు. నేనైతే అదే అనుకుంటాను. ఇది ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండని చాలామంది సజెషన్స్ అయితే ఇస్తారు. లేదు, నేను ఉన్న దాంతోనే తృప్తి పడతాను అంతే. ఎందుకంటే మనకు లైఫే శాశ్వతం కానప్పుడు ఇల్లు ఏమైనా శాశ్వతమా? ఉన్న దాంతోనే తృప్తి పడాలనేది నేనైతే అదే అనుకుంటాను ఎప్పుడైనా సరే. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా నాకేమనిపించిందంటే ఫస్ట్ నుంచి అక్కడ నుంచి చూపిస్తే బాగుండేది, కానీ ఇంకా వాళ్ళు లేరు కదా అని చెప్పేసి ఇంతవరకు చూపించాను. కొన్ని కన్స్ట్రక్షన్స్ అంటే ప్లేస్ ఉండి ఎందుకు అంటే వేస్ట్ చేసుకోవడం, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసామనుకో రెంట్కి ఇవ్వచ్చు అని నాకైతే ఆలోచన ఉంది. మా హస్బెండ్కి అయితే ఇలా మళ్ళీ ఎందుకు పైకి ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంటుందిలే, కానీ ఇచ్చుకుంటే కొన్ని ఇప్పుడున్న ఖర్చులకి కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. కింద ఫ్లోరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక బెడ్రూమ్ అయితే కట్టే ఉంది, జస్ట్ దానికి ఒక హాలు, కిచెను, వాష్రూమ్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఆ రెండు ఇక్కడ కూడా ఈ ముందు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళకి బాల్కనీ కింద వచ్చేస్తుంది మంచిగా. చాలా బాగుంటుంది అసలు. నాకైతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కిందనే మొత్తం డూప్లెక్స్ రెంట్కి ఇచ్చేసి ఇక్కడే ఈ మొక్కలకు దగ్గరలో ఉంటే చాలా బాగుంటుందని నా థాట్. కానీ చూడాలి, ఒకవేళ కట్టిన తర్వాత నాకు ఆ డూప్లెక్స్లో అంత పని చేసుకోవడం కంటే అదే రెంట్కి ఇచ్చుకొని ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మొక్కలకి అంటే ఇప్పుడు మొక్కల కాడికి రావాలంటే పని అంటే అంత పని చేసుకున్నాకనే స్పెండ్ చేయడానికి వస్తాను. కానీ దీని పక్కనే ఉంటే ఇంకా 24 hours/7 మనం ఎప్పుడు మొక్కలతోనే ఉండొచ్చు కదా అని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే నాకు ఇప్పుడు చెయ్యి ఇంకా స్టిల్ 1 month దాటిపోయినా కూడా ఈ చెయ్యి ఇలా ఉంది. నిన్న ఊడవడానికి చాలా అసలు ఎంత తెలుసా, నేను ఇది అయిన దగ్గర నుంచి నేను గార్డెనే ఊడవలేదు. చూసారు కదా, ఇంకా స్టిల్ ఇలా ఉంది, ఇది ఊడవలేదు. ఇప్పుడు నిన్న ఊడుస్తుంటే చాలా పెయిన్ వచ్చింది. ఆయన గార్డెన్ ఎందుకు అని అనుకోవచ్చు, కానీ నాకు అలా కాదు, నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం.